బూటక్కపు ఎన్కౌంటర్లను ఆపివేయాలంటున్నారు. దీంతో పాటు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, ఇటు ఆదివాసీ హక్కులను పరిరక్షించాలి, మధ్య భారతంలో జరుగుతున్న హననను వెంటనే ప్రభుత్వం నిలిపివేయాలని చెప్తున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యానర్ పై ఈ నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో సిపిఐఎంఎల్తో పాటు పలువురు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు. బీజేపీ ప్రభుత్వం మేము రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారా, రాజ్యాంగాన్ని భక్షిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఆదివాసీ జాతి బిడ్డలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను రక్షించాలనే లక్ష్యంతో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన పేద ప్రజల కోసం కష్టిస్తున్న ఏదైతే ఆదివాసులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం హననం చేస్తా ఉంది. ఎందుకంటున్నామంటే ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఈరోజు పోలీస్ బలగాల్లో ఖగార్ పేరుతోని అనేక మంది అమరులను తమ పొట్టలో పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం ఆదివాసీ ప్రాంతాల్లో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఒక డిమాండ్ పెట్టి లాస్ట్ ఒక ఆట ఆడినా కబడ్డీ ఆడినా ఈ రోజు జనాన్ని చంపాలి, మానవ హోమం సృష్టించాలి, దాన్ని డేట్ ప్రకటించాలంటే బీజేపీ ప్రభుత్వానికి నిజంగా ఇది వాళ్ళకే వదిలేయాల్సిన అవసరం ఉంది. మేమంటున్నాం ఇప్పటికైనా మీరు మానవ హోమాన్ని సృష్టిస్తున్నారు, మానవ మననాన్ని మీరు వెంటనే ఆపివేయాలని మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు మీ చేతుల్లో వాళ్ళని వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటున్నాం. మీరు బూటకపు ఎన్కౌంటర్ లో అనేక మందిని మీరు ఈ రోజు పొట్టన పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. బూటకపు ఎన్కౌంటర్ లో మీరు పొట్టన పెట్టుకున్న మాత్రాన ఈ రోజు ప్రజల తిరుగుబాటు మీరు ఆపలేరు. కానీ ఏదైనా దేశంలో ఉన్న పేద ప్రజల కోసం, దేశంలో వెనుకబడ్డ జాతి కోసం, ఆ ఖనిజ సంపద రక్షణ కోసం ఎడ్మా లాంటి వాళ్ళు ముందుకు పోతా ఉంటే వాళ్ళని ఈరోజు దొరకబట్టి కూడా మీరు కాల్పులు చంపినారంటే మీరు ఈ ఉద్యమాన్ని ఆపలేరు. వీళ్ళు ఎక్కడైతే చేస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ కోసం చేయలే, వాళ్ళ చేసిండు. కానీ మీరు పరిస్థితి కనబడతా ఉంది. అందులో మీరు వత్తాసు పలకడానికి కార్పొరేట్ సంస్థ అప్పచెప్పడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది. కానీ ఈ రోజు హెడ్మా లాంటి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు మీరు ఆపరేషన్ కగార్ చేస్తున్నాం, వాళ్ళని వెంటనే నిలిపివేయాలి. అంతేవిధంగా బూటకపు ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలి, పట్టుకున్న వాళ్ళని వెంటనే విడుదల చేయాలని సిపిఎంఎల్ హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటి పట్టుకొని ఇంకా పోలీసుల ఆధీనంలో ఉన్నారా? ఇప్పుడు చూస్తూ ఉంటే అందరిని పట్టుకొని రకరకాలుగా సమయాలు తీసుకొని వీరి యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీళ్ళను చిత్రహింసలు చేసి చంపుతున్నటువంటిది మనకు హిడ్మా ద్వారా కూడా తెలుస్తుంది. ఒక చెయ్యి, ఒక కాలు, పిక్క మొత్తం కోసేసినటువంటి సందర్భం. అంటే వీళ్ళు మనము ఈ ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో బూటకు ఎన్కౌంటర్లు ఆపాలని చెప్తే ఎన్కౌంటర్ చేసినప్పుడు చెట్టో పుట్టో బండో తలిగి కోసుకపోతుందని ఒక తప్పుడు మాటలు కూడా కోర్టుకు సమర్పిస్తున్నటువంటి మనకు కనిపిస్తున్నది. ఇక్కడ రాజ్యం ఏదైతుందో ప్రజాస్వామ్యం లోపల బ్రతికే హక్కు, మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కులు అందరికీ ఉన్నాయి. కానీ కొందరికి మాత్రమే, పెట్టుబడిదారులకు మాత్రమే, ఉన్న వాళ్ళకు మాత్రమే, లీడర్లకు మాత్రమే, లేని వారికి లేదు. కడుపు మండే వానికి ఆ హక్కు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లు మానేసి ఒకవేళ మీకు దొరికినటువంటి సందర్భం ఉంటే, తను మీకు ఏదైనా కష్టాలు చేసినటువంటి సందర్భం ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఉరిశిక్ష వరకు పోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పట్టుకున్న వారికి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ఏదైతే మనకు రాజ్యాంగం రాసినో, ఏ రాజ్యాంగం ప్రకారం అయితే భారతదేశం నడుపుతుందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసి బీద బిక్కి వాళ్ళకు కూడా అది చెందే రకంగా చూడాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అక్క ఎట్లా చూడవచ్చు, హిడ్మాతో పాటు తన భార్య, ఒక ఆదివాసీ మహిళ,
గట్టు అనారోగ్యంతో ట్రీట్మెంట్ పొందుతున్నారని మావోయిస్టు పార్టీ ఏదో లేఖ పెట్టింది. ఇవాళ పోలీసులు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం చెబుతున్నటువంటివి కూడా మొత్తం అబద్ధాలు. ఇవాళ మోడీ నోట్ల నుంచి వెళ్ళే ప్రతి మాట అబద్ధం. ఎందుకంటే పట్టుకొచ్చి ఒక పక్కన చర్చలకు వాళ్ళు ఆహ్వానించారు, మావోయిస్టు పార్టీ చర్చలకు ఆహ్వానించింది. ఒకవేళ మీరు ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకపోతే చర్చలకు ఆహ్వానించేటువంటి ప్రక్రియను మేము మొదలు చేయాలి. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ దేశానికి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి ఈ దేశం నడి ఒడ్డున పార్లమెంటు దగ్గర దాడి చేస్తారు, లేదా ఈ దేశ సరిహద్దులలో దాడులు చేస్తారు, మన భారతీయులు అనేక మందిని చంపేస్తారు. ఆ టెర్రరిస్టుల్ని ఈరోజు మీరు ఎక్కడ కాల్చి చంపిన చరిత్ర లేదు, దాఖలాలు లేదు. ఆ దాడులన్నీ కూడా ఇవాళ వాళ్ళతో మిలాఖాత్ అయి ఎన్నికల సందర్భంలో ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి మీ కుటిల రాజకీయాలు. కానీ ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసులు హిడ్మా ఎక్కడివాడు, ఎందుకోసం నక్సలైట్ అయ్యిండు, ఎవరి కోసం నక్సలైట్ అయ్యిండు? హిడ్మా ఈ దేశ పౌరుడు. ఈ దేశంలో ఆకలి, దరిద్రం, అసమానతలు, నిరుద్యోగం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీలు అత్యంత దౌర్భాగ్య పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు, జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఈ నక్సలైట్లు చేయగానే రోడ్లు లేవు, ఈ నక్సలైట్లు చేయగానే విద్య లేదు, ఈ నక్సలైట్లు చేయగానే వైద్యం లేదని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు ఏం చేశారు మీరు? స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైంది? కాబట్టి స్వాతంత్రం వచ్చిన కాడ నుండి రాకముందు నుంచి కూడా ఆకలి, దారిద్ర్యం, అసమానతలు ఉన్నాయి కాబట్టి నక్సలిజం పుట్టింది. ఒక హిడ్మాన్ తీసుకొచ్చి హత్య చేస్తానో, ఒక హిడ్మా భార్యను తీసుకొచ్చి హత్య చేస్తానో విప్లవోద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది మీ మీకు ఆలోచన విధానం లేదు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదను కూడా ఇవాళ కార్పొరేటీకరణ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మూసివేసారు, వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారు, మహిళల పైన రోజుకొక అత్యాచారము, మీ హిందూ మత గుళ్ళల్లో మీ ఏదైతే దేవుళ్ళని భావిస్తున్నారో ఈ భరతమాత నేలపైన భరత స్త్రీ బట్టలిప్పి మణిపూర్లో ఊరేగింపు చేశారు. ఇంకేం మిగిలింది? ఏమి మిగిలిందంటే ఈ దేశంలో ముఖ్యమైనటువంటి ఖనిజ సంపద ఆదివాసీల కాళ్ళ కింద ఉంది. ఆదివాసీలు దొంగలు కాదు, వాళ్ళు ఈ ఆదివాసీ సంపద దోచుకోవట్లే. అడవిలో ఉన్నటువంటి పండ్లు, కాయలు అలాంటి వాటి మీద వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కుటిల రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళని వాళ్ళ అడవిలో నుంచి వెళ్ళగొట్టాలంటే నక్సలైట్లు అడ్డు అక్కడ. కాబట్టి ప్రజాతంత్రం అక్కడ నెలకొల్పారు, అక్కడ విద్యనిచ్చారు, వైద్యాన్నిచ్చారు. ఇలా హిడ్మా ఏం చదువుకున్నాడు? కేవలం 5వ తరగతి చదువుకున్నారని చెప్తాను, కానీ ఎన్ని భాషలు నేర్చుకున్నాడు, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విజ్ఞానం ఎవరి సొత్తు కాదు. ఎక్కడైతే అసమానతలు ఉంటాయో అక్కడ నక్సలిజం పుడుతుంది, నిరంతరం ఉంటుంది. ఈ అఖండ మీరు ఆపకపోతే, ఈ మారణ హోమాన్ని మీరు ఆపకపోతే, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఈ దేశంలో 180% మంది పేద ప్రజలు ఈ అసమానతలు ఎదుర్కొంటున్న వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసే కాలం వస్తుంది. దానికి నిదర్శనము చుట్టుపక్కల హిడ్మాను దొరకబట్టి హత్య చేసిన తర్వాత అనేక చిత్రహింసలు చేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత మీరు ఏం చేసిర్రు? మీరు శవాలకు కూడా భయపడుతూ ఉన్నారు, బూడిదను ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతూ ఉన్నారు? నక్సలిజం చావదని మీకు తెలుసు. ఏం చేశారు? ఇవాళ మైదానంలో ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటూ ఉన్నారు. స్టోన్ స్వామిని, వరవరరావును, సాయిబాబాను మీరు తీసుకుపోయి జైళ్ళలో పెడితే ప్రజల గొంతులు నొక్కేసినట్ట? అది కాదు. అంటే పట్టణాలలో ఉండి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు, సంపదను ఆదివాసీల పక్షాన నిలబట్టి పోరాటం చేస్తే నక్సలైట్లు. అంటే ఇక మరి ఈ దేశంలో పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా? పోరాటాలు చేయొద్దా? మీరు ఏది తీసుకొస్తే అదే శాసనమా? మీ హిందూ పాసిస్టు నిరంకుశ భావజాలాన్ని 80% ప్రజల మీద రుద్ది అనేక రకాల దాడులు ఇవాళ జాతి పేరుతోని, మతం పేరుతోని, కులం పేరుతోని మీరు సాగిస్తున్నటువంటి ఏదైతే నిరంకుశ వ్యవహారాలు ఉన్నాయో ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఓట్లలో మీరు గెలిచేది కూడా 100కు 100% నిజాయితీ ఓట్లు కావవి. మీరు నిజంగా ఓట్ బ్యాంకు రాంగుగా చూపిస్తూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాంగు. కాబట్టి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీకు బుద్ధి చెప్పే కాలం వచ్చింది. వెంటనే ఈ ఆపరేషన్ కాగారు నిలిపివేయాలి, రాజ్యాంగబద్ధంగా చర్చలు కొనసాగించాలి, వాళ్ళు డిమాండ్ చేసినటువంటి చర్చల్ని అంగీకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అంటే ఈ ఎన్కౌంటర్లో అధిక సంఖ్యలో మహిళలు చనిపోతున్న పరిస్థితి, పిఓడబ్ల్యూగా ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో ఎటువంటి ఉద్యమాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు పిఓడబ్ల్యూగా అంటే నక్సలిజాన్ని అంతమొందించడమే వాళ్ళ ధ్యేయం కాదు. నక్సలిజాన్ని అంతమొందించడం పేరుతోని వాళ్ళ వందల వేల మిలిటరీలను ఆదివాసీ గూడాలలో దించి ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు కొనసాగిస్తూ ఉన్నారు. మీడియా కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక చీకటి కోణంలో ఒక పక్కన తుపాకులు భుజాన పెట్టుకొని ఇంకొక పక్క పురుషాంగాన్ని చేతబట్టుకొని మహిళల మీద దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా మీరు కనుక మోదీ షా ఈ దేశంలో భరతమాతకు జయ అని మీరు అంటున్నారు కదా, ఒక్కసారి మీరు
కొనసాగించే నిరంకుశం ఏదైతే ఉందో, మహిళలపైన అత్యాచారాలు ఎట్లా కొనసాగుతున్నాయో మీరు చేయించేటి అవి, మీరు 100% మీరు చేయించేటి, ఆ మీరు చేయించేటువంటి అత్యాచారాలని వల్ల ఒక్కసారి ప్రజలను వదిలిపెట్టండి, ఆదివాసీ గుడాలను వదిలిపెట్టండి. మా POW లాంటి సంస్థలు, CMS లాంటి సంస్థలు, ఐద్వా లాంటి సంస్థలు మేము వెళ్ళి చూస్తాం అక్కడ ఏం జరుగుతూ ఉందో. ఉందా మీకు ఆ దమ్ము లేదు. మామూలు సాధారణ ప్రజల్ని కూడా అక్కడికి పోనిస్తలేరు. కాబట్టి ఈ దేశంలో ఆడామగ కాదు, ఆడవాళ్ళు కూడా గన్నులు పట్టుకునే రోజులు వస్తుంది. మేము పిడికిలెత్తినామంటే గన్నుతో సమానం, మేము ఒక్కలం గొంతు ఇప్పుతున్నామంటే 1000 మందితో సమానం. కాబట్టి భయపడే ఇవాళ హత్యలు చేస్తూ ఉన్నారు, భయపడే చంపినటువంటి శవాలను చేతికిస్తలేరు. ఇవాళ మా భావజాలాన్ని చంపలేరు, ప్రజల్లో ఉన్నటువంటి భావజాలాన్ని వాళ్ళు చంపలేరు, మనుషులను చంపేస్తూ ఉన్నారు. భౌతికంగా వాళ్ళ శరీరాలని మీరు హననం చేస్తూ ఉన్నారు, కానీ భావజాలం విస్తరిస్తూ ఉంది. అది మీ మీద పంజా విసృద్ధి, ఖబర్దారు మీరు నేలమట్టంగా తప్పదని POWగా నేను హెచ్చరిస్తాను. ఈరోజు మోడీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అయితేనేమి మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను సంక్షేమంకు నెట్టేస్తూ తిరిగి ఏదైతే వాళ్ళు ఎలక్షన్లో వాగ్దానాలు చేసినలో వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ఏదైతే రాజ్యాంగపరంగా వాళ్ళు రాజ్యమెక్కిలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే అదానీ, అంబానీ లాంటి బడా పరిశ్రమవేత్తలకు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టడం కోసం ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు మొత్తం కూడా ఆదివాసీ గూడెంలో ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఇటువంటి గ్రామంలో ఆదివాసుల ఏదైతే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్నటువంటి పేస చట్టాలు గ్రామ సభలో ఏదైతే చెప్తున్నటువంటి ప్రకారం వాళ్ళకి అమలు చేయవలసినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే ఆదివాసులు మొత్తం కూడా వాళ్ళ సమాజంలో వాళ్ళు తరతరాలను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఖనిజ సంపాదనను దోచిపెట్టడం కోసం ఈరోజు మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మొత్తం వెళ్ళగొట్టడం కోసం వాళ్ళకు అండగా ఉన్నటువంటి ఏం చేయబోతున్నారు? కమ్యూనిస్టు పార్టీలో రానున్న రోజుల్లో ఈ అంశం మీద ఏం చేయబోతున్నారు? ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈరోజు ఐక్యంగా ఉండేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఉద్యమం చేసేవలసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడ్డది అన్నటువంటిది కూడా మేము AFT నుండి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు రూపం తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాల ద్వారానే ఈరోజు ప్రభుత్వాలను తీసుకున్నటువంటి విధానాలను వెనుక పంపవలసినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటిది కూడా భావిస్తూ అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆదివాసులకు అండగా ఉంటారని చెప్పేసి మావోయిస్టు పార్టీలను ఏరివేస్తే వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపాదనను అదానీ అంబానీ వాళ్ళకు అప్పచెప్పడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళను మావోయిస్టులను మొత్తం ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మావోయిస్టులు కూడా ఒక దఫాలో ఈరోజు చర్చలు జరపడానికి కూడా మేము సుముఖత ఉన్నామని చెప్తున్నప్పటికైనా కానీ వాళ్ళ మాట బేఖత చేసేసి ఈరోజు చంపడమా లేకపోతే జన సమస్యలకు వస్తారా లేకపోతే సస్తారా అన్నటువంటిది కూడా మోడీ ప్రభుత్వం నిండు సభలో అమిత్ షా అన్నటువంటి వ్యక్తి ప్రకటించి రాజ్యాంగానికి ఉల్లంఘన చేస్తూ ప్రకటించినటువంటి పద్ధతి అది మరి రాజ్యాంగం నేరం కాదా అన్నటువంటిది మేము ప్రజాస్వామ్యంలో అడుగుతున్నాం. అది నేరం కాదన్నటువంటిది మరి ఈరోజు ఇగ్మా ఏదైతే ఆరోగ్య పరిస్థితి మూలంగా ఆయన భార్య ఆయన అనుచరులు 6 మరి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్రమంలో వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టేసి కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ అన్న పేరుతోని ఈరోజు వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే డెడ్ లైన్ పెట్టేసి మార్చి 2026 వరకు ఏదైతే ఉన్నదో మొత్తం ఈ కమ్యూనిస్టు భావజాలాలు లేకుండా చేస్తామన్నటువంటిది కూడా వాళ్ళు కంటున్నటువంటి కళలు అది భ్రమ అన్నటువంటి చెప్తే ఈ సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం విప్లవాలు కొనసాగుతూ ఉంటాయి, రెవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది అటువంటిది కూడా మేము AFTగా మేము భావిస్తూ ఏదైతే ఉన్నదో ఇప్పుడు అమిత్ షా ఏదైతే చేస్తున్నటువంటి మారణం ఉన్నదో అది ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరణామానికి అమిత్ షాను బాధ్యుని చేసి ఆయన మీద చట్టపరంగా హైకోర్టులో సుమోటో కేసు
పెట్టాలన్నటువంటిది ఏదైతే ఈ ఎన్కౌంటర్ల పైన కానీ న్యాయ విచారణ జరిపించేసి అధికారుల పైన మొత్తం కేసులు భరించాలన్నటువంటిది మేము ఏఎఫ్టీగా ప్రజా సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి. ముఖ్యంగా జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ బూటకం, దీన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే అంశం ఉందో అంటే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండ ఉందో దీన్ని వెంటనే నిలిపివేయాలి, ఎత్తివేయాలి. మావోయిస్టులతో కూడా శాంతి చర్చలు జరపాలని చెబుతున్నారు. మరోపక్క POWను అనుమతించట్లేదు, ఎందుకు దాంతోపాటు మరికొన్ని ఆర్గనైజేషన్లు అనుమతించట్లేదని నేరుగా కమ్యూనిస్టు నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్, అనారోగ్యంతో ఉన్న హిడ్మాను చంపడం నేరమని చెబుతున్న పరిస్థితి. హక్కుల కోసం పోరాటం చేసే హిడ్మాను ఎందుకోసం చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని చెబుతున్న పరిస్థితి. ఉస్మాన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.